ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనడితోనే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఇట్లా ఈ యొక్క రెండు ఈక్వేషన్లు ఇస్తారు ఎక్స్ టర్మ్స్లో వై టర్మ్స్లో, దాన్ని బట్టి వేసుకోవాలి. సో ప్లస్ అంటే గుడ్, విల్ ఫాలో రూల్స్. మైనస్ అంటే బ్యాడ్, విల్ నాట్ ఫాలో రూల్స్. ఇన్ కేస్ ప్లస్ ఉంది అనుకో, ఇది ప్లస్ కాబట్టి ఫాలో అవుతుంది, ఫస్ట్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. ప్లస్ మైనస్ ఉందనుకో ఇదేమవుతుంది, రూల్స్ ఫాలో అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. అదే మైనస్ ప్లస్ అనుకో ఫస్ట్ ఫాలో అవుతుంది, మళ్ళీ ఎందుకులే అని లైట్ తీసుకుంటుంది. సో ప్లస్ అవుతుంది. మైనస్ ఉందనుకో ఫస్ట్ అది ఫాలో అవుతుంది, సెకండ్ అది ఫాలో కాదు. ఓకేనా? తర్వాత ఇంకా జస్ట్ ఈ చిన్న రెండు ట్రిక్స్ చూడు. ఏంటంటే ఈక్వేషన్లో లాస్ట్ 2 ఈక్వేషన్స్ -c ఉంటే, ఓకేనా, ఇక్కడ 2 ఈక్వేషన్స్లో -c ఉంటే ఇదన్నీ ఇగ్నోర్ చేయి. -c ఉందనుకో ఇక్కడ RCE అంటే రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకేనా? ఇది ఎట్లొచ్చిందో చెప్తా. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, ప్లస్ మైనస్ అంటే రెండు కూడా వింటాయి. ప్లస్ మైనస్ అయింది, తర్వాత ప్లస్ మైనస్ ఉంది అంటే రెండు వింటాయి. ఇప్పుడు ప్లస్ మైనస్ ప్లస్, ఇప్పుడు ఇది దాంతో పోలిస్తే ఇదే పెద్దది, ఇవి రెండిట్లలో పోలిస్తే ఇది ఉంది అంటే RCE రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. తర్వాత నెక్స్ట్ కేసులో ఇక్కడ ఒకవేళ ఫస్ట్ నువ్వు ఇట్లా రాసుకుంటావు, మైనస్ ప్లస్ అంటే ఫస్ట్ది వింటుంది, సెకండ్ది వినది, అంటే ఫస్ట్ది విన్నది సెకండ్ది వినలేదు. ప్లస్ ఉందంటే రెండు వింటాయి, మైనస్ ఎట్లా చూసుకున్నా ఇదే పెద్దది. ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వై. ఓకేనా? తర్వాత నెక్స్ట్, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫస్ట్ వచ్చేసి పేరింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈ ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత ప్లస్ మైనస్లో రాసుకో, ఫస్ట్ అవే చూడు. తర్వాత ఫస్ట్ ఎప్పుడు కూడా పెద్ద నెంబర్ ఫస్ట్ రాసుకో, చిన్న నెంబర్ సెకండ్ రాసుకో. తర్వాత ప్లస్ ఉన్నదంటే ఏమవుతుంది, వింటుంది, ప్లస్ ఉన్నదంటే వింటుంది, మైనస్ ప్లస్ అయింది. మైనస్ ప్లస్ అంటే ఫస్ట్ది విన్నది, సెకండ్ది వినలేదు. తర్వాత మైనస్ ఉందంటే ఫస్ట్ది విన్నది, సెకండ్ది వినలేదు. ఓకేనా? తర్వాత ఫస్ట్ మైనస్ ప్లస్ ఉందంటే ఫస్ట్ది వింటుంది, సెకండ్ది వినలేదు. ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ అంటే మైనస్ రెండు విన్నాయి. సో బ్లైండ్గా చెప్పేయచ్చు. అవునా? ఇప్పుడు తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ నంబర్ ఏమి ఇచ్చిండు మనకి, 96 ఇచ్చిండు కదా. సో 96 ఇంటూ మల్టిప్లై చేసినప్పుడు 96 రావాలి, యాడ్ చేసినప్పుడు అది రావాలా? అవునా? ఇప్పుడు 96 అంటే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది, 10 స్క్వేర్ ఎంత, 100. ఓకేనా? 10 స్క్వేర్ 100 కదా, 10 × 10 100 వచ్చింది. సో ఇక్కడ ఒకటి సబ్ట్రాక్ట్ చేయి, ఇక్కడ ఒకటి యాడ్ చేయి, 9 11 ఎంత వస్తుంది, ఇక్కడ 100 వచ్చింది, ఇక్కడ 99 వచ్చింది. తర్వాత మళ్ళీ 8 12 చేయి. ఓకేనా? 12 8 ఎంత వస్తుంది, 96 వచ్చింది. అంటే ఇది వర్కౌట్ అవుతుంది. యాడ్ చేసి చూడు, 12 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 20 వచ్చింది. అంటే పెద్ద నెంబర్ ఇటు రాసుకో, చిన్న నెంబర్ ఇటు రాసుకో. ఓకేనా? ఇప్పుడు 12 × 8 96ని 12 × 8 లెక్క రాసుకోవచ్చు. ప్లస్ ఇది ముందే మనం సైన్స్ చూడాలా. ఓకేనా? అయిపోయింది. తర్వాత 231 అంటే ఎంత కాంప్లికేటెడ్ అయినా ఇదే మెథడ్ బెస్ట్. సో ఎట్లా అంటే ఇప్పుడు 231 ఉంది, 231 అంటే ఏం చేయాలి, ఫస్ట్ 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 324. సో 15 స్క్వేర్ రాసుకో, 15 రాసుకో. సో ఇక్కడ ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 14 16 × 160 మళ్ళీ 208 వస్తుంది. అవునా? అంటే తగ్గుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను 16 తర్వాత మళ్ళా 16 ఒకవేళ ఇట్లా చేసుకున్నా కానీ ఇట్లా కాదు, ఇది ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు 16 ఉంది కదా, ఇక్కడ మనకేంది ఉంది, 16 ఉంది కాబట్టి 16ని హాఫ్ ఆఫ్ వేయు. ఫస్ట్ 16 ఏంటి, హాఫ్ ఆఫ్ వేస్తే ఎంత, 16 స్క్వేర్ ఎంత, 324. ఇంతకన్నా చాలా తక్కువ రావాలి అంటే నెక్స్ట్ ఏం చేస్తా, 17 15 చెక్ చేస్తా, 32 కదా, 7 5 35. నాకు లాస్ట్కి కావాల్సింది 1. సో 18 14 2 వస్తుంది, 19 13 20 12 21 11. సో ఇక్కడ నాకు ఎంత వస్తుంది, 7 వస్తుంది, 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. అంటే నేను ఇప్పుడు 21 × 11 చేయాలా అంటే 211 21 231. అంటే దీని రూట్స్ ఏంది, 21 11. ఓకేనా? అర్థమైంది, 21 11. తర్వాత దీన్ని బట్టి అది సాల్వ్ చేయి. తర్వాత నెక్స్ట్ 252 ఉంది కదా, 252ని ఎట్లా, ఇప్పుడు 16 ఎంత వస్తుంది, 324 వస్తుంది. సో 17 15, ఇప్పుడు 7 5 35 వస్తుంది కాబట్టి లైట్ తీసుకో. 18 14, సో 8 4 32. అంటే 18 10 180 36 72 252 వచ్చింది కాబట్టి ఇవే దీని యొక్క రూట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నెంబర్ ఎంత, 770. మళ్ళీ ఇక్కడ 57 ఉంది. 57 ఉంటే ఏం చేయాలంటే ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటి, 28 27. సో ఒకవేళ 28
27 ఇట్లా రాసుకుంటే ఎంత వస్తుంది, ఎటో 560 ప్లస్. సో ఇక్కడ మనకి ఇది కూడా కాంప్లికేటెడ్ ఉంది కదా, ఇట్లా కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు 770 ఉంది కదా, 770ని నేను ఎట్లా రాసుకుంటా అంటే 10 × 77, దీన్ని నేను 11 × 7 రాసుకోవచ్చు, అవునా. సో ఇప్పుడు ఇంత అంటే దీన్ని ఇప్పుడు నేను 2 × 5 కూడా రాయొచ్చు, అవునా. 57 దగ్గరికి రావాలి అని అంటే దీన్ని దీంతో మల్టిప్లై చేయి, దీన్ని దీంతో మల్టిప్లై చేయి, అవునా. 35, 22, ఓకేనా. ఇట్లా చేసిన ఇది కూడా బెటరే, అవునా. కాంప్లికేటెడ్ వద్దు అని అనుకున్నప్పుడు ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు, ఎట్లా సింపుల్గా అనిపిస్తే అట్లా, ఓకేనా. ఇప్పుడు ఇది 252నే ఉంది, 252ని కూడా అట్లా చేయొచ్చా అంటే చేయొచ్చు. 252 ఉంది, 2 టేబుల్ 126, 2 టేబుల్ 63, 3 టేబుల్ 21, 7 టేబుల్ 3. సో నాకు కావాల్సింది ఏంది, 32 కదా. 32 అంటే ఆల్మోస్ట్ నాకు రెండు నంబర్లు కూడా 10 పైననే రావాలా. 10 పైన రావాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తా, ఇది 7 సో 3 3 = 9, 9 ఒకటి, 7 2 = 14, 14 2 = 28, అంటే 37 వస్తుంది. అంటే 7 పేరు దీంతో చేయి, 7 3 = 21, 3 2 = 6, 6 2 = 12, ఇక్కడ ఎంత వస్తుంది, 33 వస్తుంది. అట్లా వేయద్దు అని అంటే ఇప్పుడు 3 2 = 6, 3 2 = 6, సో లేకపోతే 3 7తో కూడా కాంబినేషన్ చూసిన, 7 2తో కాంబినేషన్ చూస్తాం, 7 2 = 14 ఒకటి, 7 2 = 14, 3 3 = 9, 9 2 = 18, 32, ఓకే. ఇట్లా చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లోనే ట్రిక్స్. ఇప్పుడు మైనస్ ప్లస్ ఉంటే ఫస్ట్ అది వింటే సెకండ్ది వినది, అవునా. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ప్లస్ అయింది. సో ఇక్కడ ప్లస్ ప్లస్ అయింది, ప్లస్ ప్లస్ ఉంటే మైనస్ మైనస్ అవుతుంది. దీంట్లో ఎట్లా చూసుకున్నా కానీ ఎక్సే పెద్దది, అవునా. తర్వాత ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే ఆర్సీఈ రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. రెండు ఈక్వేషన్స్ అలా ఉంటే ఆర్సీఈ రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 693, ఇది పెద్ద నెంబర్ ఉంది కదా, పెద్ద నెంబర్ ఉంటే జస్ట్ నేను ఏం చేస్తా అంటే 693 ఉంది కాబట్టి డివైడ్ చేసుకుంటా. 3 టేబుల్ 2 3 1, 2 3 1, 7 3 = 33, 3 టేబుల్ 11, అంటే ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తా, దీన్ని మల్టిప్లై చేస్తా, 33 21, 33 21 54, ఓకే. ఇది వర్కౌట్ అయింది. తర్వాత 520 కూడా నా దృష్టిలో పెద్ద నెంబరే, పెద్ద నెంబర్ కాబట్టి 520 ఉంది. 2 టేబుల్ 260, 2 టేబుల్ 130, 2 టేబుల్ 65, 5 టేబుల్ 13, అంటే నేనేం చేస్తా, 13 2 = 26, 5 2 = 20, 26 20, 26 20, 46, ఓకే. ఇక్కడ 46 ఉంది కాబట్టి 520, 26, 13 2 = 26, ఏడ తప్పు చేసిన, 520 అని అంటే 3 టేబుల్ 13 టేబుల్, డైరెక్ట్ 13 టేబుల్ పెద్ద నెంబర్ తీసేసుకున్నా, ప్రైమ్ నెంబరే కాబట్టి 4, ఓకే. సో 13 2 = 26, 20, 46, ఓకే. ఇక్కడ నాకు ఇంతే. తర్వాత నెక్స్ట్ 3 టేబుల్ని 1 × 3 అని రాసుకున్న, తర్వాత ఇది 7 × 5, ఫస్ట్ ఏం చేస్తా, 5 1 5, 7 3 21, ఈ రెండు కాంబినేషన్ చూస్తా, వర్క్ ఫెయిల్ అయింది. తర్వాత నెక్స్ట్ 3 × 5 చేస్తా, 7 × 1 చేస్తా, 15 7 22 వస్తుంది. తర్వాత ఇది 2 × 4 రాసుకున్న, 2 డిఫరెంట్ నెంబర్స్, 7 × 3 రాసుకున్న, 7 2 = 14, 12, 14 12 వచ్చేసి 26, ఓకే. ఇది వర్కౌట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, 8ని దీంతో డివైడ్, ఇటు సైడ్ నెంబర్కి 8, ఇటు సైడ్ నెంబర్కి 3తోని మల్టిప్లై చేస్తా. మల్టిప్లై చేసిన తర్వాత సాల్వ్ చేసేస్తా. తర్వాత నెక్స్ట్ ఇవే నార్మల్గా ఎక్కువ సాల్వ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 49 ఉంది, 75 అంటే 7 × 7 రాసుకో. తర్వాత నెక్స్ట్ 3 × 25, 5 × 15 × 5 75, సో ఇట్లా చూసుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత దాన్ని నేను 49తో మల్టిప్లై చేయాలి, దీన్ని 25తోని అయిపోతుంది. మైనస్ ప్లస్ ఉంది అయినా ఫస్ట్ నేను అవే రాసుకుంటా కాబట్టి ముందు 5 × 6 తీసుకొని చూడు. తర్వాత నెక్స్ట్ ఈ పేపర్ చూడు, ఒకసారి నంబర్స్ చూడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రూట్స్వి, రూట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ఏం చేయి, ఇప్పుడు ఒకవేళ రూట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ మైనస్ ప్లస్ అంటే ఏంది, ప్లస్ ప్లస్, తర్వాత మైనస్ ప్లస్ అంటే ఏంది, రెండు కూడా ప్లస్ ప్లస్ ఉన్నాయి. సో ఇప్పుడు 3 ఉంది కదా, 3ని స్క్వేర్ చేయి. ఫస్ట్ 3ని మనం స్క్వేర్ చేస్తున్నాం, 3ని స్క్వేర్ చేసి ఎంత వస్తుంది, 3 వస్తుంది. 3ని డివైడ్ చేసి 54 వస్తుంది. 54 అంటే 9 × 6 రాసుకోవాలి. ఎంత వస్తుంది, 9 × 6 15 వచ్చింది కదా. రెండింటికి √3 యాడ్ చేయి, అవునా.
3√3 2√3 వచ్చింది. మళ్ళీ తర్వాత ఈడ 2 స్క్వేర్ చేస్తే ఎంత 18 వస్తుంది. 18ని 6 × 3 రాసుకో 9 వస్తుంది. తర్వాత నెక్స్ట్ √2 యాడ్ చేసిన తర్వాత స్క్వేర్ చేసేయి. తర్వాత స్క్వేర్ చేస్తే ఏది పెద్దదో దాని ప్రకారం చూసుకో. x² = 49 అన్నప్పుడు x = 7, x -7, x³ = 7 గ్రేటర్ అని వస్తుంది, లేకపోతే ఈక్వల్ అని వస్తుంది. అవునా? ఓకేనా? అట్లా గ్రేటర్ అని వస్తుంది, ఈక్వల్ అని వస్తుంది. ఇక్కడ ఈ కేసులో x² ఉంది, ఇక్కడ x² ఉంది. x² ఉంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే RCE రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. తర్వాత నెక్స్ట్ ఒకవేళ డెసిమల్ ఫామ్లో ఉన్నాయి అనుకో, ఇక్కడ x² చేయాలంటే మల్టిప్లై బై 4 చేస్తా. మల్టిప్లై బై 4 చేస్తే 45 వచ్చింది కదా. 45ని నేను ఎట్లా రాసుకుంటా అంటే 3 టేబుల్లో 15, 3 టేబుల్లో 5, అవునా? 9 5, 9 + 5 14 వచ్చేసింది, డైరెక్ట్ వచ్చేసింది మనకి. ఇక్కడ దీన్ని హాఫ్ ఇట్లా చేసుకున్నట్టయితే 7 9 వచ్చింది. సో దీంతో మనం చేయాల్సిన అవసరం లేదు దీనికి. మళ్ళీ తర్వాత x² కాబట్టి డివైడ్ బై x² చేసినాం అనుకో, x² + 24x + 95 వస్తుంది. 19 5 95 + 19 5 95 24 వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా ఇది కూడా చేసేయచ్చు. ఆ తర్వాత 3x² అంటే 1 × 3 2 × 5 6 5 11 వచ్చేసింది. 6 మళ్ళీ 5 11 వచ్చేసింది. 1 × 3 రాసుకో. తర్వాత ఇక్కడ 3 టేబుల్లో అన్నీ మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి 3 కామన్ తీసిన 7 × 2 వచ్చేసింది, అయిపోయింది. తర్వాత ఇట్లా చేసేస్తే ఈ క్వశ్చన్స్ సార్ మెథడ్లో చూసినట్టయితే ఇప్పుడు 20 ఉందనుకో, 12 8 96 అవుతుంది. సో జస్ట్ దగ్గర నెంబర్స్ చూసుకో, 12 28. సో ఇట్లా కొన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై 20 96 అంటే 12 8 96, 12 8 96, 35 అంటే తర్వాత 1 × 3 ఇక్కడ 7 × 5 రాసుకో. సో రెండింటిని చూసుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ డివైడ్ చేసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ 231 అంటే 231 వస్తుంది. 231 అంటే మై మెథడ్ ఈస్ బెటర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 8 అంటే 2 × 2 × 2 7 × 3 వేసుకో. 7 × 2 3 చేస్తే 13 10 ప్లస్ రావాలి అంటే 2 × 4 4 2 3 12 12 1 14 1 ఓకే. అట్లా చూసుకున్నట్టయితే సరిపోతుంది. మళ్ళీ తర్వాత 770 అంటే నా మెథడే బెస్ట్. తర్వాత 56 20 అంటే 7 × 8 1 4 × 5 1 7 × 8 4 × 5 అట్లా చేసుకుంటే 35 32 ఇట్స్ ఫైన్, ఓకే. తర్వాత ఇదొక మెథడ్. ఈ మెథడ్ ఎట్లా ఉంది అంటే 2x² + 6 + √5x + 3√5 = 0. మళ్ళీ తర్వాత ఇదొక ఈక్వేషన్ ఇచ్చిండు. ఈ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, 6 + √5 ఉంది. 6 + √5ని మనం ఎట్లా రాసుకోవాలి అయితే ఈ క్వశ్చన్స్ ఏముంది జస్ట్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ 2x² ఇచ్చిండు, ఇక్కడ 3√5 ఇచ్చిండు. సో రెండింటిని మల్టిప్లై అవుతుంది కదా. సో ఇప్పుడు రెండు మల్టిప్లై అయినప్పుడు మనకి ఎంత వస్తుంది, 6√5 వస్తుంది. అంటే ప్రోడక్ట్ చేసినప్పుడు 6√5 రావాలి, యాజ్ ఇట్ ఈస్ ఉన్నది. తర్వాత నెక్స్ట్ యాడ్ చేస్తే 6 + √5 రావాలి. సో 6 + √5 వచ్చిందా, వచ్చేసింది. అంటే దీని రూట్స్ ఏమేమవుతాయి, 6 1 √5 1 /2 చేయాలి. ఇక్కడ నెక్స్ట్ 8y² ఉంది కదా, 8 6 ఎంత 48√5. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మల్టిప్లై చేస్తే 48 + √5 రావాలి, యాడ్ చేస్తే 16 + 3√5 రావాలి. అవునా? ఇప్పుడు జస్ట్ 16 3√5 కదా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినామనుకో, జస్ట్ ఇక్కడ 16√5 ఉంది, దానికి డివైడ్ బై 8 చేసి ఇక్కడ బై 8. ఇది జర కొంచెం ఆగమాగా ఉంది, నాకు లైట్ తీసుకో. సో దట్స్ ఆల్ ఈ వీడియోకి.